ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ పరిశుద్ధమైన శుక్రవారం రోజున 2026లో నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనందరికీ కూడా కావాల్సినది, పొందాల్సినది, ఎప్పటికీ మనతో నిలిచిపోవాల్సినది, మనము జీవించాల్సినది, మన బ్రతుకులు ఎలా ఉన్నా భరోసా కలిగి ఇతరులకి దీవెనకరంగా ఉండాల్సినది కేవలం దీనివల్ల మాత్రమే సాధ్యము. ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే పామునిచ్చునా? లేదు కదా. ఓ తండ్రి తన కుమారుడు గ్రుడ్డునడిగితే తేలునిచ్చునా? లేదు కదా. మరి మన తండ్రి తన బిడ్డలు ఆత్మనడిగితే ఆత్మను కాక ఇక ఏమి ఇచ్చును? ఆత్మను కాక ఇక ఏమి ఇచ్చును? అంతకన్నా పరమ తండ్రి శ్రేష్ఠుడు కాడా? నా తండ్రి అందరికంటే శ్రేష్ఠుడు కాడా? నీ ప్రేమ కొలువలేనిది, నీ కృపాంతము లేనిది. అవునండి, ఎంత అదృష్టం కదా మనం అందరం దేవుడిలో ఆనందభరితులం అవ్వగలుగుతాం, ఆత్మలో వర్ధిల్లగలుగుతాం. దేవుణ్ణి అడగాల్సింది పరిశుద్ధాత్మను. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మని అడగడమే మన యొక్క జీవితం యొక్క అంతరార్థం. దీనికి ఒక అర్థం ఉంది. ఆత్మలో మాత్రమే మనం ఆనందించగలుగుతాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.